అన్న ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందే మా నిరుద్యోగుల వలన. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి అది కూడా మొదటి ఏడాదిలో ఇస్తామని చెప్పేసి చెప్పింది. మేమేమనుకున్నాం భారీ ఎత్తున ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో చాలామంది నిరుద్యోగులు దాంట్లో భాగంగా మా ఇంద్రనాయక్ లాంటి వాళ్ళు చాలామంది బస్ యాత్రలు చేసి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టినాం. కూర్చోబెడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా మా జీవో 46ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే హామీ ఇవ్వడం, దాని తర్వాత కోమటిరెడ్డి గారు కూడా చెప్పడం, చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు శ్రీధర్ బాబు వీళ్ళందరూ చెప్పడంతో మేము బస్ యాత్రలు తీసుకొచ్చి అలా కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాం. ఇదే జీవో 46కి సంబంధించి ఎస్ఐపిసి పోలీస్ అభ్యర్థులకు సంబంధించిన విద్యార్థులు నిరుద్యోగులే ఇలా బస్సు యాత్రలు చేసేసి ఈ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కితే ఇవాళ ఆ కానిస్టేబుల్ పోస్టులు గ్రామీణ స్థాయిలో ఎట్లుందంటే నువ్వు ఏమవుతావు రా కొడక అంటే చిన్నప్పటి నుంచి ఒక నాటుకుపోయేది ఏంటంటే నేను పోలీస్ అవుతా అంటాడు. గ్రామీణ స్థాయిలో ఎవరైనా అడిగితే ఏమంటావు ఇప్పటికే అడగండి ఏ పోరగాడంటే పోలీస్ అవుతా అన్నాడు. ఆ నాటుకున్న దానికి ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. గతంలో రిలీజ్ అయింది పోస్టులు, దానికి ఈ ప్రభుత్వం వచ్చేసి నియామక పత్రాలు ఇచ్చేసి నేను ఇచ్చేసిన అని చెప్పేసి అలా సంకలు గుద్దుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగాలు అనేది ఎవరు ఇచ్చింది కాదు, మేమే సాధించుకున్నాం, కొట్లాడి సాధించుకున్నాం. ఇలా తెలంగాణని ఏ విధంగా కొట్లాడి సాధించుకున్నామో ఈ ఉద్యోగాలు కూడా ఈ 60,000 70,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు కదా, ఆ ఉద్యోగాలు కూడా మేము కొట్లాడి సాధించుకునేవి తప్ప వీళ్ళు ఎవరు ఇచ్చింది కాదు. అదేవిధంగా ఇలా ఉద్యోగం అంటే వీళ్ళేదో మేము జీతాల కోసం వీళ్ళు ఉద్యోగ కల్పన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగం అంటే బ్యూరోక్రాట్స్ అన్నా. ఇలా ఏ రాజకీయ నాయకుడికి దగ్గర పనిచేసేటోడైనా ఒక ఐఏఎస్ అధికారి కానీ గ్రూప్ అధికారి కానీ ఇలా సర్పంచ్ దగ్గర ఒక పంచాయత్ సెక్రటరీ కానీ ఎంపీడీఓ దగ్గర ఒక ఎంపీపీ దగ్గర ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కానీ తర్వాత జెడ్పీటీసీ దగ్గర ఒక ఐఏఎస్ అధికారి కానీ ఎమ్మెల్యేల దగ్గర ఒక గ్రూప్ 2 ఆఫీసర్లు కానీ ఇలా మంత్రుల దగ్గర ఐఏఎస్ అధికారులు కానీ ముఖ్యమంత్రుల చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్తేనే వీళ్ళు పనిచేస్తారు. కానీ ఉద్యోగస్తులను వీళ్ళు ఇవాళ ఉద్యోగం అంటే వీళ్ళు ఏమంటున్నారు, ఏదో జీవనోపాధి కోసం మేము ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఉద్యోగాలన్నీ పూర్తిగా భర్తీ ఉంటేనే రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది ముందుకు పోతుంది. అందులో భాగమే ఇవాళ ఎస్ఐపిసికి సంబంధించి ఒకటే మాట చెప్తా నేను. ఇవాళ వెలుగుమట్టలో మీరు ఇల్లు కూల్చారు కదా, అక్కడ ఎన్ని జిల్లాల నుంచి పోలీసులు తెప్పించారు. మహబూబాద్ నుంచి పోలీసులను రప్పించారు, అక్కడ భద్రాద్రి కొత్తగూడెం నుంచి పోలీసులు రప్పించారు, సూర్యాపేట జిల్లా నుంచి పోలీసులు రప్పించి అక్కడ ఇల్లులు కూల్చారు మీరు. మరి ఆ జిల్లాలో ఉన్న పోలీసులు సరిపోని వేరే జిల్లా నుంచి తెప్పించారంటే ఇక్కడ పోలీసు అనేది ఎంత కొరత ఉందనేది స్పష్టంగా కనబడుతుందా లేదా అన్న. అండ్ అదేవిధంగా మేము ఉద్యోగాలు ఇచ్చినాం. వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళు అధికారులు చెప్పింది మేము ఫస్ట్ 19,000 ఖాళీలు అన్నారు, తర్వాత 15,000 ఖాళీలు అన్నారు, ఇప్పుడు 5,000 మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎవరికి మోసం చేద్దామని. దాంట్లో భాగంగా ఈ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 2,000-2,500 సగం పోస్టుల కంటే ఎక్కువ హైదరాబాద్ పరిధిలోనే పోయే అవకాశాలు ఉన్నాయి. మరి గ్రామీణ స్థాయిలో నుంచి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉదయం లేస్తే 10th చదువుకున్నప్పుడు స్కూళ్ళలోనే రన్నింగ్ అని హై జంప్ అని లాంగ్ జంప్ అని దునుకుతూ ఉంటాడు. ఆ పొలాల్లో అక్కడ ఇక్కడ పొలాలు గట్లెంబడి ఆ చెరువులెంబడి ఉరుకుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఎవరి కోసం చేస్తారు? కానిస్టేబుల్. అలాంటి ఉద్యోగమే ఇవాళ లేదు. పోలీస్ నోటిఫికేషన్ అని ప్రిపేర్ అయ్యాయి సంవత్సరాలు కూర్చొని ఇది చేస్తే ఆ ఉద్యోగాలు లేనట్టు చేస్తే క్రియేట్ చేస్తే ఎట్లా? అందులో భాగంగా జీవో 46 తీసుకొచ్చి ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులను నడ్డివిచ్చారు ఈ ప్రభుత్వాలు. మేము దానికి వచ్చిన వెంటనే తొలగిస్తామని చెప్పేసి మోసం చేసింది. పోయి ఇప్పుడు అడుగుతా ఉంటే ఏమంటా ఉన్నారు, మీరు గత ప్రభుత్వంలో ఏం చేసిరు అన్నారు. మరి మీరు గత ప్రభుత్వంలో ఏం చేసిరని చెప్పే ముందు మేము తీసేస్తామని చెప్పేసి ఏ విధంగా హామీ ఇచ్చారు మీకు తెలియదు అప్పుడు? ఆ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి మొర్రో. ఇప్పటికి 30 ఎస్ఐపిసికి సంబంధించి ఎస్ఐకి ఒక 38 సంవత్సరాలు, కానిస్టేబుల్కు 36 సంవత్సరాలు. మీరు ఏజ్ రిలాక్సేషన్ పెంచండి, మాకు ఇబ్బంది అవుతూ ఉంది. మీరు ఫస్ట్ చెప్పినట్టుగా 19,000 ఖాళీలు అన్నారు కదా, దానికి ఒక 1000 ఈ మధ్యలో ఖాళీ అయి ఉంటుంది. నెలకు 1000 ఖాళీలు అవుతాయి అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా ఒక 1000 కలిపి 20,000తో మీరు ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఏంటంటే మేము 5,000 ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న డీజీపీ గారి దగ్గర మా వాళ్ళు గెలవడానికి పోతే ఏమన్నారట,
ఇప్పుడు ఇస్తాం మళ్ళీ ఇస్తామట. అరే ఇప్పుడే లేదు నీకు, గతంలో మనం చర్చ చేసుకున్నామన్నా, ఏమన్నారు, శాంతకుమారి కమిటీ పెట్టినామన్నారు. ఆ శాంతకుమారి కమిటీ ఎడిపోయింది, దాంట్లో ఖాళీలు ఎడిపోయినాయి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎడిపోతా ఉంది. ఏ కాంగ్రెస్ నాయకులు నోరు ఎడిపోయింది, ఎటుబడిపోయింది. ఈ రేవంత్ రెడ్డి నోరు ఎడిపడిపోయింది. అబద్ధాలు మాటలతోనే బతుకుతున్నారా అంది. సరే, మనం అన్పార్లమెంటరీ కానీ మామూలుగా అసలు విధానపరంగా మీరు విభేదించండి, ఎవరిని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్న జరిగింది, చాలా పెద్ద ఇష్యూ జరిగింది ఇదే ఇంద్రనాయక్ వచ్చినప్పుడు. దాన్ని మనం మళ్ళీ నేను పునరావృతం చేయదలుచుకోలేదు. ఎందుకంటే విధానపరంగా మాట్లాడండి, మీ డిమాండ్స్ మీరు ప్రభుత్వం ముందు పెట్టండి, అంతే తప్ప మనం అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుకున్న వల్ల ఉపయోగం లేదు. సో మనం ఏంటి, మన 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 ఎయిమ్ ఏంటి, మన ఉద్యోగాలు మనం కొట్టడం, మన ఉద్యోగాలు మనం అర్జించడం, అంతవరకు. గవర్నమెంట్ ఇస్తాయన్న ఉద్యోగాలు మనం కంపల్సరీ నోటిఫికేషన్ అడుగుతాం, అది మాత్రం అడగండి. సరే, ఓకే, రైట్, చెప్పండి ఇంకా. దీనికోసమనే మేము నిన్న 5,000 కోసం అంటే ఒక్కొక్క స్టూడెంట్స్కి కళ్ళల్లో నీళ్లు కాదు రక్తాలు కారుతా ఉన్నాయి. ఎందుకంటే ఇంటికాడ తల్లిదండ్రులు నెలకు 5,000 6,000 వాళ్ళ రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి మాకు డబ్బులు పంపిస్తూ ఉంటే, అదేవిధంగా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే కనీసం 45 రోజులే దీక్ష చేస్తారేమో ఒక్క పూట భోజనం తిని మధ్యాహ్నం. మా దిల్సుఖ్ నగర్లో 5 రూపాయల భోజనం తిని సాయిబాబా గుడిలో మధ్యాహ్నం ఒక్క పూట భోజనం చేసి రూమ్లలో 1,000 రూపాయలు రూమ్ కట్టి ఒక 5,000 రూమ్ ఏంటో 5-6 మంది ఉండి 1,000 రూపాయలు ఒక్క పూట భోజనం చేసి సంవత్సరాలు దీక్ష చేస్తున్నారన్న. అయ్యప్ప స్వామి కంటే ఎక్కువ దీక్షలు చేస్తూ ఉన్నాం మేము. అలాంటిది మాకు ఉద్యోగ నోటిఫికేషన్లలో ఉద్యోగాలు లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏ విధంగా పోవాలి? రేపు ఉద్యోగాలు లేకపోతే ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయిన తర్వాత నోటిఫికేషన్ రాకపోతే ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ బారిపోతాయి మళ్ళీ చెప్తా ఉంటారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు ఎన్నికల స్టంట్గానే వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా మా జీవితాలు నాశనం అవుతా ఉన్నారు. రేపు ఆ పిల్లలకి భరోసా ఎవరు ఇస్తారు? చాలామంది ఫోన్లు చేసుకొని మేము చచ్చిపోతామన్న, ఏంది మా బతుకులు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది. ఆల్రెడీ ఇప్పటికి 18 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఏమైనా రోడ్ల మీద మేము అడిగి శాంతియుతంగా అడుగుతూ ఉంటే అది కూడా మేము రోడ్డు సైడ్కి నిన్న మాట్లాడుతూ ఉంటే మా మీద అరెస్టు చేసి నా మీద ఇంద్ర మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మేము మా ఉద్యోగాలు మేము చేసుకోవద్దా? మేము ఉద్యోగాలు చేయడానికి శాంతియుతంగా మేము అడుగుతా ఉన్నాం. ఇంద్ర, మీ వాదన కూడా చెప్పండి. అంటే నిన్న ఏదైతే 5,000 పోస్టులకు సంబంధించి